దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మా ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు దోస్తులు. చాలా చాలా కృతజ్ఞతలు మీకు. ఇప్పటికి ఒక్క సబ్స్క్రైబర్ నుంచి మొదలుపెట్టి 40 సబ్స్క్రైబర్ దాకా వచ్చాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మా వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అవును దోస్తులు, చాలా సంతోషంగా ఉంది దోస్తులు, కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు చాలా చాలా అవసరం. మీరు మా ఛానల్ని చిన్న ఛానల్ అండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం దోస్తులు. అలానే వెళ్ళిపోకుండా ఈ వీడియోకి కనీసం 50 లైకులు వచ్చేలా చూడండి దోస్తులు ప్లీజ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీలో, మా యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ దోస్తులు. అవును దోస్తులు, మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న ఛానల్ని ఆడియన్స్ ఎప్పుడు వదిలేయరు, ఎంకరేజ్ చేస్తారు అని ఒక నమ్మకం కల్పించారు మీరందరూ. ప్లీజ్ దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మీరంటే మాకు చాలా ఇంపార్టెంట్. మీరు మా ఫ్యామిలీ. ఏం చేస్తున్నావే? అండినావా? సర్ది కట్టినావా? మరి అత్తమ్మ కట్టిన ఇప్పుడే టమాటా కూర వండినా. ఒక చిన్న టిఫిన్ బాక్స్లో ఉప్పు కూడా పెట్టినా సపరేట్గా, చూసుకోరు తినే ముందు. గట్లెందుకే ఉప్పు సపరేట్ ఇడిగా కట్టుడెందుకే? చూడుర్రి, ఉప్పు పోతున్నావు, నాకు బీపీ పెంచుతున్నావు, నీకేం పుట్టిందే అని తిడుతుంది. మళ్ళీ సపరేట్గా పెడితే సపరేట్గా పెట్టినామని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఇది మొత్తం జోరు మీద ఉంది కదా. ఏమైందా నీకు? చెప్పుకున్నట్టు తిరుగుతావు, గుసగుసలాడుతావు, మళ్ళీ ఇటు తిరుగుతావు. ఏం లేదు అత్తమ్మ. ఆగో, ఇంట్లో కుక్క వచ్చింది అత్తమ్మ. హడి హడి ఉష్ ఉష్, పోవే జల్దిగా బయటికి పో. అవి ఎవరిని అంటున్నావే? నిన్నే అంటున్నానే, బోండం మొక్కం దానని. బోండం మొక్కం. అవునత్తమ్మ, ఇంతకీ ఇప్పుడు ఏడికి పోతురని టిఫిన్ కట్టురని అడిగిర్రు. సర్ది కట్టని పొద్దున్న నుంచి మొత్తుకుంటారు. ఆగో, చెప్పిన కదనే రాత్రి గా లక్ష్మి పొలంకి కౌలు పనికి రమ్మన్నదని పోతాన్నా. ఇగో అత్తమ్మ, సర్ది తీసుకొని ఓర్రి. మరి ఏడా సరిపోతుంది నాకు అది? చిన్న కూరగాయల కట్టినట్టు కట్టినా. అవునే, నీకేడ సరిపోతుంది? కట్అవుట్ భారీగా ఉంటుంది. మళ్ళా అమ్మా అయ్యా అని మూలిగేది మూలుగుతావు, తినేది తింటావు. బౌరాపుల ముఖం దానా, గంజ నిండా ఉండింది అంతే ఎత్తేసుకుంటావు, మళ్ళీ గురు కొట్టుకుంటావు అంటావు. అవును అత్తమ్మ, ఇంకో 5 బాక్సులు పెట్టావు. పొద్దు మాపు అవుతుంది నీకు. ఓయమ్మ, వద్దు తీయే, మళ్ళీ దిష్టి తగులుతుంది. వద్దు తీయే, 2 గుడ్లు ఆమ్లెట్ వేసి పెట్టు, సాల్గవే సరిపెట్టుకుంటా. ఆమ్లెట్ మళ్ళీ 2 గుడ్లు డైరెక్ట్ నోట్లో వస్తుంది. ఎండకు కూసబో ఆమ్లెట్లు అయితే. టైం వేస్ట్ చేయడం నాకు ఇంట్లో. 2 అంట, మళ్ళీ 1 కూడా కాదు. కౌసుపిల్లి ముఖం దాన 2 గుడ్లు ఆ బ్యాగ్ పడేస్తే తాగు. అబ్బా సుజాత, ఏమైంది నీకు? నీ ముఖం అంగడి పోను ఎందుకే అట్లా? పోక పని పోతన్నా. మంచిగా నవ్వుకుంటూ పంపేయక ఎప్పుడు ఏదో ఒకటి గులుగుతావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు. అబ్బో, పెద్ద ఘనకారం చేద్దామని పోతానవుతి. వదిలేసి ఆ ముసలోడు అట్లా తయారైన రోడ్ల మీద పడి తిరుగుతాడు. అయ్యో అత్తమ్మ, బాగా కష్టపడుతున్నారు తీ, కానీ సన్మానం చేయాలి మీకు. ఇక ఏమైంది గట్ల జోకులు ఎత్తాను? ఏం లేదత్తమ్మ, మీరు జోకులు గిట్ల ఏమన్నారు కదా, అందుకే గట్ల అన్న తీయూరి. నాకు ఒక డౌట్ వచ్చింది. మరి అత్తమ్మ చెప్తారా? ఇగో సప్న అత్తమ్మ గిట్లా తెలిస్తే ఎట్లా? మీకు అసలే ప్రెస్టేజ్ ఇష్యూ కదా, ఎట్లా మళ్ళా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? మీరు ఇట్లా కౌలు పని పోతున్నారని తెలిస్తే ఏగా ప్రెస్టీజ్ గంగలో ఉంటే ఏమైతుంది? గిట్లా పోయి గట్లా చేసినట్టు చేసి కూర్చొని వస్తే 1000 రూపాయలు వస్తాయి. అమ్మో, నీ హుషారు ముఖం దాన్ని అప్పుడే అనుకున్నాను నేను. బండ ముఖం దాన్ని ఏం పని చేస్తావని. బొండం లెక్కున్నావు, కింద నుంచి మిద్దక సమానంగా. నువ్వేం పని చేస్తావు? కూర్చొని రాక కానీ మళ్ళీ పిస్టీజ్ అట. అవునా అత్తమ్మ, సరే తీపోయిరండి. మరి సప్నకి ఎరకనా ఇట్లా మీరు పోతున్నారని? తెలిసే, నా బిడ్డకు అన్నీ చెప్తానే, నేను చెప్పా, మా తెలుసు. మరి ఇంకా సప్న వాళ్ళ అత్తకి తెలిస్తే మీ పరిస్థితి ఏందా అని ఆలోచిస్తున్నా. నీ రోగం పాడుగానే పెద్ద కథకొచ్చింది కదా నీ కథ. గా రాజమ్మకు తెలిస్తే
పెద్దలొల్లే చేస్తుంది, గట్ల గలీజ్గా పోతున్నావు అది ఇదని. అల్లుడు గారికి కూడా తెలిస్తే ఎట్లుంటుంది? కథలు పడుతుంది ముసలి ముఖంది, దీని పైసా పిచ్చి పాడవాడా. సరే తీరత్తమ్మా, సప్న ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్తా కానీ, అయినా సప్నకు తెలుసు కదా పక్కకి అలా అత్తగిట్లు ఉంటుందేమో, నేను ఏదో ఒకటి చెప్తా కానీ అలా ఒక్కరోజు పోయి రండి, మరి పోయి వస్తే అయిపోతుంది. సరే తీయే పోతా. బాక్స్ మంచిగా పెట్టినావు కదా సర్ది, మంచిగా మూట కట్టినావా లేదా? మళ్ళీ లీక్ గీక్ అవుతుంది, మళ్ళీ కూర అంతా బయటకు వస్తుంది, గలీజ్గా ఉంటుంది మళ్ళీ. బాగానే పెట్టిన అత్తమ్మా, మెల్లగా తీసుకుపోరి, ఊపుడు ఊపకూరి బ్యాగ్ని. సరే తీయే, ఇంకా బుచ్చమ్మ దగ్గరికి పోయి వస్తాం. మామయ్య వస్తే అన్నం పెట్టి కూర్చోమని చెప్పు, జరంతసేపు కూర్చున్నాక చాయ్ గిట్ల ఇయ్యి నేను వస్తా. సరే అత్తమ్మా, వస్తే నేను చూసుకుంటా కానీ. ఆడేమొస్తాడే, గరుక్కు డాలింగ్ గిక్కు డాలింగ్ అనుకుంటూ తిరుగుతుండు, దాని ఇంటికాడనే ఉండొచ్చు. నువ్వు ఒక పిచ్చిదానివి, యాబ్రేస్ ముఖం దానివి, నేను ఇంకా పిచ్చిదాన్ని చేస్తాను ఆడు. నీకు ఇట్లా ఈ విషయం తెలవాలి కానీ అని ఈ విమానం అవుతుందని నాకు అర్థమైంది కానీ. అయినా తన ఫోన్ గిట్ల ఏమైనా చేసిర్రా? ఇప్పుడేం ఫోన్ మాట్లాడతాను, మొన్న చెప్పిండే ఇవాళ అత్త అని. బిజినెస్ కదనే, అసలు బిజినెస్ మ్యాన్ అయిండు మీ మామయ్య. అవు పెద్ద బిజినెస్ మ్యానే. సరే తీయత్తమ్మా, నేను చూసుకుంటా కానీ. సరే తీయపోయత్త మరి, జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త జరా. మీ దోస్తులు లలితతో ముచ్చట్లు పెట్టుడు ఆపి ఇల్లు అంతా మంచిగా చూసుకో. సరే అత్తమ్మ, పోయిరారి. ఇంతవరకు వీడియోని ఓపికగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ దోస్తులు. వీడియో చిన్నగా ఉండొచ్చు, ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో పెద్దగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు. ఈ వీడియో కింద ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్స్ కూడా నాకు చాలా ముఖ్యం. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంత్ చివరి వరకు 100 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాము. అవును దోస్తులు, ఈ మంత్ ఎండింగ్ వరకు కనీసం 100 సబ్స్క్రైబర్లు అయితే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో వీడియోస్ పెద్దగా మంచి స్టోరీతో మేము ముందుకు వస్తాము.